నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందడి. అఖండ జ్యోతిని వెలిగించిన పీఠాధిపతులు. చిత్తూరులో తుపాను బాధితులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. మంత్రి కొడాలి నానిని కలిసిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్. లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ. అనంతపురం జిల్లాలో వరి పంటను పరిశీలించిన టీడీపీ నేతలు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. కేపీహెచ్బీ కాలనీలో ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు హరీష్ రెడ్డి అరెస్ట్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల హరహర నామాలతో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై అఖండ జ్యోతిని వెలిగించారు. భక్తుల నుండి సేకరించిన ఒత్తులు, నూనె, హారతి కర్పూరంతో గుట్టపై అఖండ జ్యోతిని వెలిగించారు. సాయిదత్త పీఠాధిపతులు శ్రీ 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 సత్య సదానంద ప్రభుజీ, ఎర్రబెల్లి దయాకర్రావు, ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్రావు, డీసీపీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చండికా సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవతా ప్రీత్యర్థం కార్తీక మహోత్సవాఖ్యే కర్మణి లక్ష దేవోత్సవ అఖండ దేవోత్సవాఖ్యే కర్మ కరిష్యే తత్పూర్వే స్యోనామృతి భవార్క్షరాలేశనే గచ్ఛాన శుర్వ సంప్రదాః ఓం సంప్రార్థ్య పీఠ పూజాం కరిష్యే పీఠ మధ్యే ఆధారశక్త్యై నమః ఓం కూర్మాయ నమః ఓం వరాహాయ నమః ఓం విద్యేభ్యో నమః ఆత్మానేత్వార శ్రీయై నమః ధాత్రే నమః దక్షిణద్వారే ద్వార శ్రీయై నమః వరందాయ నమః వస్త్రద్వారే ద్వార శ్రీయై నమః బలాయ నమః లారీల ద్వారా ధాన్యం రవాణాకు అనుమతులు ఇప్పించాలన్న ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతిని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. మంత్రి కొడాలి నానిని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, ట్రెజరర్ నాదేళ్ల కృష్ణ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బోర్డర్లలో ఆగిపోయిన ధాన్యం లారీల సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఒక్క రోజులోనే ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు బోర్డర్లలో నిలిపివేసిన లారీలను విడుదల చేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. లారీ యజమానుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లారీల ద్వారా ధాన్యం రవాణాకు సంబంధించిన అనుమతులపై సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని మంత్రి చెప్పారు. వాళ్ళు మీరు చెప్పారు అప్పటి నుంచి ఒక లోడ్ కూడా ఎత్తలేదండి. అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మొన్న మీరు చెప్పగానే రెస్పాండ్ అయ్యి బాగా ఇచ్చేసారని చెప్పి నేను ఒక బండి కూడా ఇస్తున్నామని చెప్పాను. ఒక బండి కూడా రావట్లేదు. కాకపోతే మా బ్రతుకు తిరిగిపోవాలి సార్, తప్పకుండా చేయాలి. తీసి అందరూ చెక్ చేయమనండి. ఇప్పుడు అది గవర్నమెంట్ ఒక 4 పెడతానే పెద్ద ఇబ్బంది.
ఇప్పుడు వ్యాగన్ ఉందనుకోండి, అంటే జస్ట్ సార్ ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు వ్యాగన్ ఉంది సార్, తిరిగి రావాలి అంటే అది ఇంత ముందు అంటే ట్రాన్సిట్ పాస్ ఉండేది, ఇప్పుడు ఆ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ లేదు. ట్రాన్సిట్ పాస్ అంటే ఇక్కడ పాస్ ఇస్తే బయట ఎగ్జిట్ అయ్యేది, అది మనకి లెక్కగా ఉండేది. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు వ్యాగన్ ఉన్నది, అదే అది కూడా ఇతర రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఇబ్బంది కాదు. తర్వాత ఇప్పుడు వ్యాగన్ ఉందండి, వ్యాగన్ వైపు కూడా ప్రాక్టికల్ విమర్శిస్తాం కాదు, అది మాత్రం పూర్తి స్థాయి అట్లా చెక్కింగ్ లోపల పైన సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్రకారం మనందరూ చెప్పారో ఆ విధంగా మనం అందరూ చర్చించుకుని రావాల్సి మన ఏపీలో చెప్తాం. మనం ఆయన కూడా వెళ్దాం అనుకున్నాం, ఇవాళ డిస్టర్బ్. నివార్ తుఫాను మృతుల కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా సదోం మండలానికి చెందిన రామలక్ష్మమ్మ తుఫాను వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎంపీ రెడ్డప్పలు పీలేరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతురాలి కుటుంబానికి ధైర్యం చెప్పి భర్త రమణకు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబరు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వీరితో పాటు నివారు తుఫాను మృతుల కుటుంబాలకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మామూలుగా మన ప్రాంతం అంతా అనావృష్టితో ఉండేది, ఈరోజు అతివృష్టితో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చాలా డ్యాములన్నీ కూడా కొట్టకపోయినాయి, చెరువులంతా కూడా బ్రీచ్ అయిపోయాయి. అన్ని రకాల ఇబ్బందులు, పంట నష్టము, ప్రాణ నష్టము, పశువులు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా నష్టం జరిగాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు విచ్చేసి ఏరియల్ సర్వే ద్వారా అందరినీ కూడా అన్ని జిల్లాలు కూడా చూసి వారు కలెక్టర్లు ఏదైతే రివ్యూలో చెప్పారో, చిత్తూరు కలెక్టరు, కడప కలెక్టరు, నెల్లూరు కలెక్టరు, అవన్నీ కూడా స్పందించి తప్పనిసరిగా మీరు అడిగినవన్నీ కూడా చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి రైతులకు ఈ పంట నష్టం కానీ లేదా కొత్తగా విత్తనాలు వేసిన వరి బడి ఇలాంటివన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్ అంతా కూడా డ్యామేజ్ అయితే వాటికి 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తామని చెప్పింది. కానీ ఈ పంట నష్టం అంతా పూర్తి స్థాయిలో ప్రాథమిక నివేదిక కాకుండా యాక్చువల్గా ఎంత ఉంటుందో అంతా కూడా వేసి ఈ డిసెంబర్ 15వ తేదీ నాటికి ఇస్తే ఎప్పుడు లేని విధంగా డిసెంబర్ 31వ తేదీకే మొత్తం కూడా చెల్లిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మన జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది చిత్తూరు జిల్లాలో, కానీ వాతావరణము అననుకూలంగా ఉన్నందువల్ల వారు ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించలేకపోయారు. మరి దీన్ని కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి నివేదికను పంపిస్తారు, తప్పనిసరిగా అవన్నీ కూడా చేపడతామని. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. నంబుల పూలకుంట మండలంలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిహారం ప్రకటించే విధంగా కృషి చేస్తామన్నారు. పడుతున్నారు, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. జరిగినటువంటి పంట నష్టము సరైనటువంటి అంచనా వేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేదోడుగా ఉండాలా, వాళ్ళకి మద్దతు ధర ప్రకటించాలా, ఏదైనా ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటే పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇస్తూ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. రైతాంగాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు కావచ్చు, మేమందరం కావచ్చు మీకు అండదండలుగా ఉంటాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా మీకు మద్దతు ధర వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, రేపటి నుంచి మొదలయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మా వాణి వినిపిస్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
మీ అందరి తరపున పోరాడతారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి చేసే విధంగానే అసెంబ్లీలో కూడా అధికార పక్షాన్ని ఒప్పించే దిశగానే మా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా విన్నవిస్తున్నాం. వాళ్ళని ధైర్యం కోల్పోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి పేదవాడి తరపున నిలబడి పోరాటం చేసే దిశగానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె పల్లవిరెడ్డి గత కొన్ని వారాలుగా స్వచ్ఛంద సంస్థలలో ఉన్న అనాథ పిల్లలకు, చిన్న పిల్లలకు వారికి కావలసిన నిత్యావసర వస్తువులు, వసతులు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పల్లవిరెడ్డి మాట్లాడుతూ ఇలా సామాజిక సేవ చేయడం ఎంతో తృప్తినిస్తుందని తెలిపారు. చాలామంది పిల్లలు వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళని తనలాగే మరికొందరు ముందుకొచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ మేము మదర్ ఇండియా ఆర్ఫన్స్ హోమ్కి వచ్చాము. నా పేరు పల్లవిరెడ్డి, మా పాప పేరు నిత్యారెడ్డి, ఆశీష్ రెడ్డి అండ్ నా టీమ్ మాన్సా, శ్రీలక్ష్మి, అనుకీర్తి, విక్రమన్న, ఫ్రాన్సీనా, సోను మేమందరం కలిసి వచ్చాము. మాతో అయినంత మట్టుకు ఆర్ఫనైజ్ పీపుల్కే కానీ పూర్ పీపుల్కే కానీ హెల్ప్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము, చేస్తున్నాము. బై గాడ్ గ్రేస్ అందరూ కలిసి హెల్ప్ చేద్దాము. ప్రతి ఒక్క వాళ్ళు సంపాదించిన 10 రూపాయల్లో 1 రూపాయి ఇక్కడ చేస్తే మనకు పుణ్యం వస్తుంది. వీళ్ళతో స్పెండ్ చేసే టైం మళ్ళీ రాదు. ఆ హ్యాపీనెస్ ఎన్ని ఇచ్చినా కొనుక్కోలేదు. ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారా? అంటే ఆర్గనైజేషన్ ద్వారా కాదండి, ఇది నా సొంతంగా నేను నాతో అయినంత మట్టుకు ప్రతి ఆదివారం నేను స్పెండ్ చేస్తున్నాను. ఇలాంటి ఆర్ఫన్సే కానీ, అనాథ పిల్లలే ఉండని, పూర్ పిల్లలే ఉండని, ఓల్డ్ ఏజ్ ఉండని, ఏదైనా మట్టుకు నేను ప్రతి సండే నేను నాతో టీంతో పాటు మేము ఇక్కడ ఉన్నాం. అదే అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుమూలపల్లి చెరువు కట్ట తెగడానికి సిద్ధంగా ఉంది. చెరువు కట్ట 50 మీటర్ల మేర తెగిపోయి 20 అడుగులకు కుంగిపోయింది. దీంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సత్వరమే చెరువు కట్ట మరమ్మతులు చేపట్టి చెరువు కింద ఉన్న పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాధికారులను వేడుకుంటున్నారు. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన పనులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి రైతులను కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ చెరువు ఇంతకు ముందు చేయడం పనుల్లో చాలా తప్పిదాలు జరగడం వల్ల పని సరిగ్గా లేదు. ఈ పని ఇప్పుడు పైన సరిగ్గా చేసి రైతులను, పంటలని కాపాడాలనిగా కోరుకుంటున్నాము. నేను పుట్టపర్తి డిఎస్పీ. మన పుట్టపర్తి సబ్ డివిజన్లో యనుమూలపల్లి చెరువు కట్ట చాలా డ్యామేజ్గా ఉంది, పడిపోతూ ఉంది. ఇప్పటికీ ఒక సగం వరకు పడిపోయింది. దీనికి సంబంధించి ఇది వరములు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి, ఊర్లోకి నీళ్ళు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు అంతా కూడా స్పందించి తొందరగా వచ్చేసి దీన్ని కొంచెం రిపేర్ చేసి ఊర్లో వాళ్ళను, ఈ వరములను, పంటను కాపాడుతారని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసినాడు వాళ్ళకు. మేము కూడా ఫోన్ చేసి పిలిపించుకొని అందరం కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఈ కట్టకు మరీ చేపిస్తాం. అది ఇక్కడ వచ్చాయండి సార్, మీరు చెప్తానండి. లేదంటే మనకి మీ పంట ఇంతకాలం కష్టపడి రెడీ చేసుకున్న పంట డ్యామేజ్ అయిపోతుంది, ఊర్లోకి నీళ్ళు పోతాయి, ఇళ్ళలోకి నీళ్ళు తక్కువ.
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో ఇటీవల తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. రైతులకు వెంటనే ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రైతన్న పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. చేతికి వచ్చిన పంట 2 రోజులు ఆగితే కోతలు కోసుకుని హాయిగా పండగ వాతావరణం సంక్రాంతి పండుగ వైపు వెళ్లాల్సిన రైతు ఈ రోజున చాలా దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వెన్ను విరిసే విధంగా ఈ యొక్క నివర్ తుఫాను మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతుల్ని అతలాకుతలం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా తుఫాన్లపైన తుఫాను రావడం, మరి రైతు మీద మొన్న గత సంవత్సరం 2 సార్లు వరదలు ఈ ప్రాంతాల్లో, మరి ఈసారి మొన్న వరదలు, మళ్ళా ఇప్పుడు ఈ యొక్క భారీ తుఫాను మూలంగా రైతులు నిజంగా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో తప్పకుండా ప్రభుత్వాలు కిందకు వచ్చి తప్పకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం యొక్క తీరు కూడా మనకు కొద్దిగా అర్థం కాకుండా ఉన్నటువంటి ఉంది. ఎందుకంటే వారు ఎలాంటి దానికి ఎన్యూమినేట్ చేస్తారు. ఎందుకంటే గత 2019 వచ్చిన వరదకే ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు ఎన్యూమినేట్ అవ్వలేదు, వాళ్ళకి ఎన్యూమినేషన్ చేసిన నష్టపరిహారం ఇవ్వలేదు. ఈరోజు ఈ వరద మాత్రం పూర్తిగా 95%, అంటే నేను చెప్పే తెనాలి డివిజన్లో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలలో కూడా 95% పంట మొత్తంగా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి చూసాం మనం. ఎందుకంటే కోతలు అయినాయి, లేకపోతే ఉన్నాయి కూడా పడిపోయిన పరిస్థితి మనం చూస్తాం. 100% ఎన్యూమినేట్ చేసి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. చూస్తాం కదా. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అంత స్పీడ్గా వెళ్ళారు, అంతే స్పీడ్గా వెనక్కి వచ్చేసి 500 రూపాయలు కుటుంబానికి ఇవ్వమని చెప్పారు. అసలు వారి ఉద్దేశం ఏంటో, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రీతి ఏంటో కూడా తెలియాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల క్రితం ఇలాంటి తుఫాన్ వస్తే డిసెంబర్ నెలలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కొట్టుకుపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజున 20,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వడంతో పాటు ఏదైతే రంగు మారిన మొలకలు మొలిచిన అలాంటి ధాన్యం కూడా వెంటనే కొనుగోలు చేయడానికి స్పెషల్గా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉండటం జరిగింది. మరి ఈ రోజు కూడా అలాంటి రైతుకి ఎలాంటి నష్టం రాకుండా ఎన్యూమినేషన్ కూడా పూర్తిగా అనుకోకుండా పనిచేయాలా. ఏదైతే రంగు మారినా లేకపోతే మొలకలు వచ్చినా అవి కూడా ఇమ్మీడియట్గా కొనే దిశగా వాళ్ళకు కూడా నష్టపరిహారం వచ్చే దిశగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. అలాగే ఈ క్రాపింగ్ అనేటువంటి ప్రతి ఒక్క ఎకరాకు కూడా తప్పకుండా నష్టపరిహారం అనేది అలాతో పాటు ఇన్సూరెన్స్ కూడా, ఎందుకంటే ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున ఇస్తున్నామని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. ఈసారి తప్పకుండా రైతులకు కూడా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తరఫున. అనంతపురం జిల్లాలో నివార్ తుఫాన్ రైతులను నట్టేట ముంచింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, బుక్కపట్నం, అమడగూరు మండలాలలో తుఫాన్ ధాటికి వరి పంట 100 ఎకరాలు నీట మునిగి నష్టం వాటిల్లింది. నివారు తుఫాను బీభత్సానికి వరి పంట మొత్తం నేల కొరిగి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. పుట్టపర్తి మండలంలో 200 ఎకరాలు, బుక్కపట్నం మండలంలో 100 ఎకరాలు, ఆమడగూరు మండలంలో 150 ఎకరాలలో వరి పంట నీట మునిగింది. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వేడుకుంటున్నారు. నువ్వు అప్పటికప్పరా ఇంక బుర్రలు వస్తాడండి. అట్లా 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 మాలాంటి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కోతకొచ్చిన సమయంలో కరెక్ట్గా ఈ తుఫాన్ రావడం చాలా ఇబ్బందికరం. మాలాంటి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మమ్మల్ని దృష్టిలో పెట్టి
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రంలో పట్టు రీలర్లు తమ డిమాండ్ల పరిష్కారానికి 4 రోజులుగా చేపట్టిన సమ్మెకు వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. సమ్మెకు టీడీపీ, సిపిఐ, రైతు సంఘ నాయకులు మద్దతు పలికారు. ప్రతి కిలో సిల్క్పై ఇస్తున్న 130 రూపాయల రాయితీ 9 నెలలుగా ఇవ్వడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా 1.63 కోట్ల రూపాయల బకాయి ఉండగా ఒక్క హిందూపురానికే అందులో 95 లక్షలు రావాల్సి ఉందని రీలర్స్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి రీలర్లకు న్యాయం చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడి పెట్టి మరి ఇవాళ తయారు చేసుకోండి సిల్క్కి ఇవాళ మద్దతు ధర లేకపోవడంతో మళ్ళీ జీవన చక్రం మళ్ళీ లేదంటే మరి ఎందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు? ఇవాళ మొక్కజొన్నకి కానీ వేరుశనగకి కానీ మరి ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కానీ మద్దతు ధర ఇచ్చినట్లే పట్టు రైతులు కూడా మద్దతు ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రాబో దినాల్లో ఈ రీలర్లకు అండగా ఉండి వాళ్ళకు మద్దతు ధర కల్పించే విధంగా పోరాటం మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో ఇంతవరకు మా పట్టణ పార్టీ అధ్యక్షులు చెప్పారు, ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య పోయింది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా ఈ పట్టు రీలర్ల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు పట్టుకోళ్ళ పరిశ్రమని ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీతినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పట్టు పరిశ్రమని కానీ అదేవిధంగా ఈ సిల్క్ క్లియర్ కార్మికులందరినీ కూడా ఒక వ్యవసాయదారులుగా ఎందుకు గుర్తించడం లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కానీ వ్యవసాయ సంబంధించినటువంటి అందిస్తున్న సబ్సిడీలు కానీ ఎందుకు మా రీలర్ కార్మికులకు అందివ్వడం లేదు అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. కేబీహెచ్బీ కాలనీ జేఎన్టీయూ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్షన్స్ విధులలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో ప్రయాణిస్తున్న వారు బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి అనుచరులమని చెప్పడంతో పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న హరీష్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరీష్ రెడ్డిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న హరీష్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పరామర్శించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు పోలీసులు కుమ్మక్కై బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. ఎలాంటి కేసులు లేకుండా దాడులకు యత్నిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులకు ఒత్తాసు పలుకుతూ దాడులు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్కు సైతం ఫిర్యాదు చేస్తామని డీకే అరుణ తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్తో కుమ్ముక్కై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే అధికార పార్టీ అధికార యంత్రాంగం మా ఏజెంట్ల లిస్టు టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఇచ్చింది? దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ లిస్ట్ అవుట్ చేసేందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? దానికి ఎవరు జవాబు చెప్తారు? ఎవరు బాధ్యత వహించాలి? దానికి కూడా కేసీఆరే బాధ్యత వహించాలి. ఎక్కడ ఏ కార్యకర్తకు మా ఏజెంట్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఎవరికి ఎలాంటి రేపొద్దున ఎక్కడ ఎవరైనా ఎలాంటి వేధింపులకు గురి చేసినా, ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా దానికి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారే వహించాల్సి ఉంటుంది.
హరీష్ రెడ్డి గారు మేడం వీటన్నిటి మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తారా మేడం? గారికి బాగా గాయ ఇక్కడ అంటే బాగా క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది కదా. ఎలా ఉన్నారు, పరిస్థితి ఎలా ఉంది? వారు ఇంకా అంటే కొంచెం అంటే బాధతో ఉన్నారు. ఇంకా ఇక్కడ అయినా విషయాలను అడిగినా నేను ఏం జరిగిందని చాలా వివక్ష చూపిస్తా ఉన్నారు. మన మీద పోలీసులు కంప్లీట్ గా వన్ సైడ్ వ్యవహారం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా అసలు మన కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. బైండ్ ఓవర్లు చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా బయట నుంచి వందల కొద్ది మందిని తెచ్చి ఈరోజు ఎస్ఓటీ కూడా మా మీద దాడి చేసినటువంటి ప్రయత్నం అయింది. మంత్రులు ప్రతి ఒక్క మంత్రులు జిల్లాల నుంచి వందల మందిని తరలించింది ప్రతి డివిజన్ డబ్బులు పంపిణీ కార్యక్రమానికి. ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా ఏ డివిజన్ లో ఉన్నవాడని ఆ డివిజన్ లో ఎంబడే ఏరి పాడేయకపోతే మటు పర్యవసానం బాగుండదు చెప్పి హెచ్చరిస్తా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శాంతిగా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదటువంటి ఒక నిజంగా వాళ్ళకు అటువంటి ప్రాబ్లం రాకూడదు, ప్రశాంత ఎన్నికలు జరిగేటువంటి ఆలోచన ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎంబడే ఏ డివిజన్ లో బయట నుంచి తీసుకొచ్చిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరినీ ఎంబడే వెనక్కి పంపాలా. అనవసరమైనటువంటి విధంగా మా కార్యకర్తల మీద కానీ మా కార్యకర్తల అసలు పోలీస్ స్టేషన్ లో ఏనాడు కేసు లేని వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఏదో వేరే కేసులలో సంబంధం లేనటువంటి కేసులు ఉంటే కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. అవతల టీఆర్ఎస్ నాయకులు రౌడీలాగా గుండాలాగా ఉంటే కూడా వాళ్ళు ఎవరిని బైండ్ ఓవర్ చేస్తలేదు. ఇది అసలు ఏంటి? ఓకే ఓకే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందడి, అఖండ జ్యోతిని వెలిగించిన పీఠాధిపతులు. చిత్తూరులో తుపాను బాధితులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. మంత్రి కొడాలి నానిని కలిసిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ. అనంతపురం జిల్లాలో వరి పంటను పరిశీలించిన టీడీపీ నేతలు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. కేపీహెచ్బీ కాలనీలో ఉద్రిక్తత, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు హరీష్ రెడ్డి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.